హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే మీరు ఎలాగా సంపాదించవచ్చు అన్నది అయితే చెప్తానండి. సో మనకి మెయిన్గా కావాల్సినది లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సింది మన ఎనర్జీయో లేకపోతే ఏంటి అంటే బంధు వర్గము ఇలా కాదండి, మీ ఓన్ తెలివితేటలు అనేవి మీకు ఉండాలన్నమాట. సో తెలివి ఉంటే ఆడు అప్పు చేసైనా కానీ కోటీశ్వరుడు అవ్వగలుగుతాడు, సంపాదించుకోగలుగుతాడు అనమాట. సో ఇది డబ్బు గురించి అనే చెప్పట్లా, లైఫ్లో డబ్బుతోటి సాల్వ్ అయ్యాయి అన్నీ ఉండవు అనమాట. ఈవెన్ రిలేషన్షిప్స్ లేకపోతే ఇప్పుడు బిజినెస్ ఉంది, ఒక బిజినెస్లో మనకి ఒక చిన్న ఐడియా ఆ బిజినెస్కి సక్సెస్ ఇస్తుంది, డబ్బు పెట్టుబడి పెట్టడం కాదు. అంటే ఒక్కొక్క క్రిటికల్ మూమెంట్లో మనం స్మార్ట్గా ఆలోచించడం కానీ లేకపోతే ఒక చిన్న అడ్వైస్ కానీ బిజినెస్ని ఇంకొంచెం ఇది చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మనకి తెలివితేటలు ఉండాలన్నమాట. స్మార్ట్గా ఆలోచించడం, తెలివిగా ఆలోచించడం అయితే వచ్చి ఉండాలి. సో తెలివి గల వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ అప్పు పెట్టి కూడా వాళ్ళు ఇది ఎర్న్ చేయగలుగుతారు. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా దానికి అన్నిటికీ కూడా తెలివితేటలు ముఖ్యము. సో తెలివి కల వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఏదైనా బ్యాంక్లో నుంచి లోన్ తెచ్చుకొని కూడా ఒక అప్పు తెచ్చుకొని కూడా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసి దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతారు. సో తెలివితేటలు అనేవి అలా అంత ఇంపార్టెంట్ అనమాట. సో మీకు తెలిసి ఉండాలి మీ ఎబిలిటీ ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తున్నారు. సో అన్ని బిజినెసెస్ అని నేను చెప్పను. సో ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, బిజినెస్ అనగానే పెట్టుబడి పెట్టేసేసి ఇది చేస్తారు. అలా అది కరెక్ట్ కాదనమాట. ఎప్పుడైనా సరే చిన్న స్టెప్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ అవ్వాలి, అప్పుడు గ్రో అవుతుంది. సో ఫస్ట్ ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఫస్ట్ జస్ట్ కుకింగే ఉంది, మనం ఏదైనా కొత్త వంటకం నేర్చుకోవాలనుకుంటాం, ఏం చేస్తాం, ఒక్కసారి భారీగా వండేం కదా, కొంచెం వండుతాము, అది క్లిక్ అయిందనుకోండి నెక్స్ట్ టైం వండుతాము. అలాగే బిజినెస్ కూడా అంతే అనమాట. సో ఈవెన్ పీపుల్ రిలేషన్స్ లేకపోతే ఈవెన్ బిజినెస్ మనము పార్ట్నర్షిప్ తీసుకునేటప్పుడైనా అంతే. ఒకేసారి మనము నమ్మం కదా, కొంచెం పరిచయంతో వాళ్ళు ఏంటో తెలుస్తుంది, అప్పుడే మనము బిజినెస్ పార్ట్నర్గా అవుతాము. సో అలాగే అనమాట. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడైనా అంతే. ఈవెన్ ఏం లేని వాళ్ళ దగ్గర ఆదాయం అని కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ జస్ట్ లోన్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేసుకొని ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాని నుంచి గ్రో అయిన వాళ్ళు ఉంటారు. సో తెలివితేటలు ఇంకా స్మార్ట్గా ఆలోచించడం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మనము స్మార్ట్గా ఆలోచించటము నేర్చుకోవాలి. ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా ఏంటంటే ఒకేసారి భారీగా కాకుండా కొంచెం పెట్టి చూడండి. బిజినెస్ అయినా సరే ఇప్పుడు కొంతమంది ఏంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఒకేసారి ఎక్కువ పెట్టుబడితో కాకుండా కొంచెం పెట్టుబడితో చూడండి, లాభాలు వచ్చేటప్పుడు ఇంకాస్త మీ పెట్టుబడి పెంచడం. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్సే రిలీజ్ చేయాలి, ఒకేసారి కాకుండా ఫస్ట్ కొంచెం రిలీజ్ చేసి మనకి ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు ఇంకొంచెం దాని మీద పెట్టుబడి పెట్టి మనము ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెంచుకోవచ్చు కదా. అలాగే ఏదైనా అనమాట, ఈవెన్ ఫుడ్ బిజినెస్ అయినా అంతే. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అమౌంట్ తోటి చిన్నది స్టార్ట్ చేసి ఆ తర్వాత ఓకే మనకి ఎక్కువ మంది అవుతున్నారు అంటే ఇంకొంచెం పెద్దగా షాపు లేకపోతే హోటల్లో పెద్దగా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మందికి సరిపడేలాగా వంట కానీ లేకపోతే ప్లేస్ కానీ అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఏ విషయంలో అయినా. సో ఓవరాల్గా ఏంటంటే మనం స్మార్ట్గా థింక్ చేయటం, అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ ఒకేసారి పెట్టకుండా కొంచెం ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే ఒకేసారి పైన స్టెప్ వెళ్ళాలి, ఒక కొండ ఎక్కాలనుకోండి, ఒకేసారి మధ్యలోకి వెళ్ళాలంటే ఏమవుతుంది, పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకే ఫస్ట్ స్టెప్ నుంచి వెళ్ళాలి. సో అది ఎంత ఫాస్ట్గానే వెళ్ళొచ్చు అనమాట. సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. అలాగే మనకి తెలివితేటలు ఉన్నట్లయితే మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే బ్యాంక్లో నుంచి లోన్ తెచ్చి కూడా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాని నుంచి అయితే ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, లైఫ్లో గ్రో అవ్వచ్చు అనమాట. సో ఇవాళ వీడియో అంతే అండి. పెట్టుబడి పెట్టేటప్పుడు అయితే ఒకేసారి కాకుండా కొంచెం చిన్న పెట్టుబడుల నుంచి స్టార్ట్ చేయండి. అలాగే అది ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసి అట్లా చేయొద్దు. అండ్ ఇంకొకటి తెలివితేటలు అనేవి ఇంపార్టెంట్ కాబట్టి మనం తెలివిగా ఆలోచించుకోవడం, స్మార్ట్గా ఆలోచించుకోవడం అయితే నేర్చుకోవాలన్నమాట. సో అది ఏదైనా సరే మనం మైండ్లో అనలైజ్ చేసుకొని మనము అన్నీ ఆలోచించుకొని కరెక్ట్గా
ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు అయితే స్టార్ట్ చేయాలి. సో ఓవరాల్గా ఏంటంటే పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా మీరు అంటే ఫస్ట్ స్టెప్ నుంచి ఎదగడానికి అయితే ట్రై చేయండి. అది అన్ని ఏరియాస్లో ఇదవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి స్మార్ట్గా ఆలోచించటం, తెలివిగా ఆలోచించటము నేర్చుకోండి. ఓకేనా? తెలివిగా ఆలోచించటం అనేది ఇదనమాట. అంటే ప్రతి విషయంలో కూడా తెలివిగా ఆలోచించటం అనేది ఇది. తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలే మెయిన్ అనమాట. తెలివితేటలు ఉంటే మనము ఏం లేకపోయినా సరే బ్యాంకులో నుంచి లోన్ తెచ్చి కూడా దాని నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతాం అనమాట. అంటే ఏదైనా మంచి ఐడియా ఇంప్లిమెంట్ చేసి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.